హెచ్ఎండిఏ మాజీ అధికారి బాలకృష్ణ అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. దోచుకోవడంలో ఆయన సరికొత్త రికార్డులు సృష్టించారు. బాలకృష్ణ ఇంటి వైభోగాన్ని చూసి ఏసీబీ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఇంటిని హైటెక్ హంగులతో అలంకరించారు. ఇంట్లో 30కి పైగా ఐఫోన్స్, 31 ఐప్యాడ్స్ దొరికాయి. ఇక అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 120 వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం కోటెడ్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువే లక్షల్లో ఉంటుంది. ఇక ఇంట్లో 200 అత్యంత ఖరీదైన పట్టు చీరలు కూడా దొరికాయి. ఇక అతని ఇంట్లో 50కి పైగా ఆస్తుల డాక్యుమెంట్స్ గుర్తించారు. 90 ఎకరాల భూమి, ప్లాట్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ అధికారి బాలకృష్ణ అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, హెచ్ఎండిఏ మాజీ అధికారి సంబంధించిన ఆస్తుల సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అటు ఏసీబీ అధికారులు అతని ఇంట్లో దాదాపు 24 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత అతని ఆస్తులను చూసి ఒకసారి అవకాశం కావడం జరిగింది. అతని ఇంట్లో ఏకంగా 200 పైచీలకు అత్యంత ఖరీదైన పట్టు చీరలు స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటుగా అత్యంత ఖరీదైన వాచ్లు అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం తో కూడిన వాచ్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతో పాటు చూసినట్లయితే పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. దాదాపుగా 30 పైగా యాపిల్ ఫోన్స్, 30 పైగా యాపిల్ టైప్స్, తర్వాత 50 పైగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు. 90 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క ల్యాండ్ మొత్తంగా అతి తక్కువ ధరకు కొన్నట్టుగా ఇప్పటికైతే అధికారులు రూఢి చెప్తున్నారు. ఎందుకంటే 2021-22 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో దాదాపు హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే 1 కోటి 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఏదైతే ఎకరా ల్యాండ్ ని 1,02 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. అయితే అంతేకాకుండా వాచ్లతో పాటుగా విల్లాస్ ఏదైతే కొంతమంది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెనిఫిట్ చేసి వాళ్ళ అకౌంట్ విల్లాలు కూడా తీసుకున్నారని చెప్తున్నాయి. దీంతో పాటుగా మనం చూస్తే ఫ్లాట్లు కూడా ఇప్పటికి ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయండి. ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన డబ్బు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టారని చెప్పి కూడా అధికారులు ఇప్పుడు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కస్టడీ తీసుకొని మరోసారి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.